హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వేసవి కాలంలో కూల్ డ్రింక్స్ ప్లేస్ లో ఒక్కసారి ఈ షర్బత్ ని ట్రై చేసి చూడండి. ఇవాల్టి వీడియోలో సమ్మర్ స్పెషల్ రెసిపీగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కస్ షర్బత్ ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం ముందుగా ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ సబ్జా సీడ్స్ ని ఫుల్గా నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. 1 గంట 2 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఒక 2 అవర్స్ తర్వాత సబ్జా సీడ్స్ చక్కగా నానిపోయింది. ఈ సబ్జా సీడ్స్ అయితే ఈ సమ్మర్ సీజన్లో ఖచ్చితంగా తీసుకోవాలండి. ఇందులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇలా నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ని కావాలంటే ఒక 2 డేస్ ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు. తర్వాత గ్లాస్లో నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఇక్కడ నేను ఒక నిమ్మకాయని 2 గ్లాసెస్లో సగం సగం పిండుకుంటున్నాను. తర్వాత కొద్దిగా ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ని ఒక్కొక్క గ్లాసులో ఒక 2 టేబుల్ స్పూన్స్ చొప్పున యాడ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చితే ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు సబ్జా సీడ్స్ని. తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ కస్ షర్బత్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి మార్కెట్లో ఈ టైప్న బాటిల్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఈ కస్ సిరప్ అనేది వేర్ల నుంచి తయారు చేయబడింది అనమాట. ముఖ్యంగా ఇది వేసవి కాలంలో వేడిని తగ్గించడానికి, అలాగే డీహైడ్రేషన్ అవ్వకుండా ఉండటానికి, ఇంకా అధిక దాహాన్ని తగ్గించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, ఐరన్, జింక్ కూడా ఉంటుంది. ఇది తీసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది, ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సో ఈ సిరప్ని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఒక్కొక్క గ్లాస్లో యాడ్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్గా ఇందులో సోడాని యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇది సుగంధ ఎలా అయితే చెట్టు వేర్ల నుంచి తయారు చేయబడుతుందో సిరప్, సేమ్ అలాగే ఇది కూడా చెట్టు వేర్ల నుంచి తయారు చేస్తారన్నమాట ఈ సిరప్ని. సో ఇది న్యాచురల్ కాబట్టి కూల్ డ్రింక్స్ ప్లేస్లో ఇలాంటి షర్బత్ని ఈ సమ్మర్ సీజన్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. కాకపోతే ఇందులో షుగర్ ఉంటుంది కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు మాత్రం అవాయిడ్ చేస్తే మంచిది. అంతేనండి, కస్ షర్బత్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని మనము చల్లగా సర్వ్ చేసుకోవటమే. ఈ కస్ సిరప్తో ఉపయోగించి మరిన్ని రెసిపీస్ మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. మరి ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోమాకండి. మరిన్ని సమ్మర్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.